వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి కదండి. చల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని సమ్మర్ స్పెషల్గా నేను ఈరోజు మీకు 4 రకాల సమ్మర్ రెసిపీస్ని చేసి చూపిస్తాను. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. చల్లగా కమ్మగా తాగండి. ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ రెసిపీగా క్యారెట్ తోటి ఇంట్లో ఉన్న వాటితోటే ఒక మంచి డిజర్ట్ చేసి చూపిస్తాను. చల్లగా తింటుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేయొచ్చు. రండి చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ 2 క్యారెట్లని పీల్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్న క్యారెట్లు తీసుకున్నాను కదా, మీరు ఆరెంజ్ కలర్ లో ఉన్న క్యారెట్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యారెట్ ని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కరిగనివ్వండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు వేసుకొని దోరగా వేయించుకోండి. దీంట్లో మీకు కావాలంటే ఎండు ద్రాక్షనైనా వేసుకొని వేయించుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి వేరొక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే నేతిలో మనం ముందుగా తురుము పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని క్యారెట్ తురుము ఒక 5 నిమిషాలన్నా బాగా వేయించుకోండి. క్యారెట్ తురుము బాగా వేగితే నేతిలో తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, క్యారెట్ బాగా వేగిపోయింది కదా. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో 2 కప్పులు పాలు పోసుకోండి. కాచి చల్లార్చుకున్న పాలండి ఇవి. చిక్కటి పాలు తీసుకోండి, చాలా బాగుంటుంది రుచిగా. నేను ఇక్కడ పాలని బాగా చిక్కగా వచ్చేటట్టు మరిగించుకున్నానండి. అందువల్ల కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఉడికేటప్పటికే సరిపోతుంది. ఒకవేళ మీరు పచ్చి పాలు తీసుకున్నారనుకోండి, కొద్దిసేపు ఎక్కువ టైం పడుతుంది. అంటే పచ్చి పాలు ఇంకొద్దిగా కాగాలి కాబట్టి, అందుకని కాచి చల్లార్చుకున్న పాలు పోసుకుంటే మీకు త్వరగా అయిపోతుంది. క్యారెట్ తొందరగా ఉడికిపోతుంది. వేయించుకునేటప్పుడే మీకు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఒక 1/2 కప్పు పాలు తీసుకొని పాలల్లో 2 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోండి. నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ తీసుకున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్లో మీకు రకరకాల ఫ్లేవర్స్ దొరుకుతుంటాయి మార్కెట్లో. మీ పిల్లలు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టపడతారో ఆ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో కలుపుకోండి. నేనైతే వెనిలా తీసుకున్నాను. మళ్ళీ కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ ఒక 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఈ పాలల్లో క్యారెట్ కాస్త ఉడుకుంటుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ పాలని పోసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ పాలు వేసేటప్పుడు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోండి, మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. ఈ పాలు కూడా పోసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత 1/2 కప్పు చక్కెర యాడ్ చేస్తున్నాను. ఈ చక్కెర మీ ఇష్టం అండి. నేనైతే 1/2 కప్పు వేసాను, సరిపోతుంది కరెక్ట్ గా 1/2 కప్పు. మీకు స్వీట్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకోండి, కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ చక్కెర కూడా వేసేసి కంటిన్యూస్ గా ఇలా కలుపుతూ ఉండండి. కాస్త చిక్కబడుతూ వస్తుంది మీకు. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని కంటిన్యూస్ గా కలుపుతూ ఉంటే మీకు ఈ విధంగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకు ఈ విధంగా కాస్త పల్చగానే ఉండాలండి. మరి చిక్కగా అయిపోయింది అనుకోండి, మీకు ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటప్పటికి మరి గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటప్పటికి ఇంకాస్త చిక్కబడుతుంది, తినడానికి కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ క్యారెట్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఏదైనా బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 2-3 గంటలు అలా వదిలేసేయండి. బాగా కూల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక 3 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ విధంగా చిక్కబడింది. ఇలా ఉంటే మీకు తినడానికి బాగుంటుంది. ఇలా చల్లబడిన దీనిని ఏదైనా సర్వింగ్ గ్లాస్ తీసుకొని గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ గా ఉంటది టేస్ట్. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. క్యారెట్ తో చేసుకున్నాం కాబట్టి హెల్త్ కి కూడా చాలా మంచిది. వీటిపైన నేను డెకరేషన్ కోసం వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీకు కానీ మీ పిల్లలకు కానీ చల్లగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్ గా ఇలా చేసుకొని తినండి. సెకండ్ రెసిపీగా తామర గింజలతోటి కీర్ చేసి చూపిస్తాను. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సింపుల్గా చేయొచ్చు, చూపిస్తాను రండి. ఫస్ట్ ఈ కీర్ కోసం పాలను కాచుకుందామండి. పాలను కాచుకోవడానికి ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక 1/2 లీటరు చిక్కటి పాలను పోసుకొని కాగనివ్వాలి. అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, టేస్ట్ బాగుంటాయి. నేను ఇక్కడ నీళ్ళు ఏం పోయడం లేదండి, జస్ట్ పాలు మొత్తం అలాగే కాగబెట్టేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకోండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఈ పాలు కాగుతూ ఉంటాయి. ఈలోపు తామర గింజల్ని వేయించుకుందాం. తామర గింజలు వేయించుకోవడానికి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 కప్పు తామర గింజలు తీసుకున్నానండి.
వేస్తానండి నేను. తామర గింజల్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వేయిస్తే మీకు క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ మెత్తగా ఉంటాయండి ఇవి. వేయించేసిన తర్వాత ఆ మెత్తదనం అంతా పోయి మనకి ఇలా క్రిస్పీగా వస్తాయి. ఇవి మీకు సూపర్ మార్కెట్లు అలాంటి వాటిల్లో ఈజీగా దొరుకుతాయండి. అలాగే ఇవి రేటు కూడా కొద్దిగా ఎక్కువే ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత నేను ఒకటి తుంచి చూపిస్తున్నాను. ఈజీగా తునిగిపోతుంది చూడండి. ఇలా క్రిస్పీగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు కూడా వేసుకొని ఇవి రెండింటిని ఫస్ట్ లైట్గా వేయించుకోండి. ఇవి కాస్త లైట్గా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు తామర గింజలు కూడా కొద్దిగా ఆరుంటాయండి. వీటిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి. కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోండి. మనం కీర్లో డైరెక్ట్గా అలా వేసుకుంటే అవి బాగా ఉడికి తినేటప్పుడు పంటి కింద అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి టేస్ట్. కొద్దిగా తీసి పక్కన పెట్టేసి నేను మిగతావి ఇలా మిక్సీకి వేసుకుంటున్నాను. చూడండి, రవ్వగా మిక్సీకి వేసాను. మరి మెత్తటి పౌడర్ లాగా వేసుకోవద్దు. ఇలా రవ్వలాగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పాలు కూడా కాగాయండి. నేను ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకుంటున్నాను ఈ పాలల్లో. ఈ కుంకుమ పువ్వు మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ కుంకుమ పువ్వు కూడా వేసి కలిపేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న తామర గింజల పొడి ఉంది కదా, ఈ పొడి మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుతూ ఉడకనివ్వండి. ఫ్లేమ్ ని మటుకు లో ఫ్లేమ్ లోనే పెట్టండి. మీకు గడ్డలేం కట్టదండి. ఈజీగా కలిసిపోతుంది ఈ పొడి పాలల్లో. అలాగే తొందరగా కూడా ఉడికిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో చక్కెర వేసుకొని కలుపుకోవాలండి. చక్కెర ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను నేను. మీకు స్వీట్ ఎంత కావాలో టేస్ట్ చూసుకొని వేసుకోండి చక్కెర మటుకు. ఈ చక్కెర కూడా వేసి ఇలా కలుపుతూ చక్కెరని పూర్తిగా కరగనివ్వండి. ఈ చక్కెరని వేసుకొని కలిపేటప్పుడే దీంట్లో మనం ముందుగా పక్కన తీసి పెట్టుకుని తామర గింజలను కూడా వేసి కలుపుతూ ఉండండి. తామర గింజలు బాగా ఉడికి మనకి తినేటప్పుడు బాగుంటాయి. ఇప్పుడు చూడండి, చక్కెర పూర్తిగా కరిగి ఇలా కాస్త చిక్కబడిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిక్కగా ఉంటే బాగుంటుందండి. ఇది మనకి ఆరే కొద్దీ ఇంకాస్త చిక్కబడుతుంది. నేను ఇక్కడ లాస్ట్ గా డ్రై ఫ్రూట్స్ వేయించినప్పుడు మిగిలిపోయిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని కూడా వేసి కలిపేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కలిపేసుకుంటే మీకు ఈ విధంగా ఖీర్ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఖీర్ని మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా బాగా చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేయండి. ఫ్రిడ్జ్లో మటుకు పెట్టొద్దండి. ఫ్రిడ్జ్లో పెడితే ఆ తామర గింజలు అనేవి మీకు గట్టిగా అయిపోయినట్లు అయిపోతాయి. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టకుండా సర్వ్ చేసుకోండి. మంచి హెల్దీ రెసిపీ అండి. పిల్లలకి ఇలా చేసి పెడితే వద్దనకుండా తాగేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 3వ రెసిపీగా మస్క్ మిలన్ తోటి షర్బత్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. చూపిస్తారండి. ఈ షర్బత్ కోసం నేను ముందుగా 1 స్పూను సియా సీడ్స్ని తీసుకొని నీళ్లు పోసి నానబెట్టేస్తున్నానండి. ఈ సియా సీడ్స్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పక్కన పెట్టేయండి. బాగా నానుతాయి. ఈ సీడ్స్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకొని రోజు కూడా వాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 గంటల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టండి. సగ్గుబియ్యం బాగా నానుతాయి. నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానిన సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతాయండి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు. ఇది వెనిలా ఫ్లేవర్ అండి. వెనిలా ఫ్లేవర్ అయితేనే దీనికి బాగుంటుంది. దీంట్లో తగినన్ని నీళ్లు పోసేసి మొత్తం బాగా కలిపేయండి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు పోసుకోండి. చిక్కటి పాలు అయితే షర్బత్ టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే కొద్దిగా నీళ్లు కూడా పోసానండి. మనకు కాగేటప్పటికి సరిపోతాయి. దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని పాలని బాగా మరగనివ్వండి. సగ్గు బియ్యం అనేవి ఉడకాలండి. అలా ఉడికేంత వరకు మరిగించుకోండి. నేను ఇక్కడ సన్న సగ్గు బియ్యం తీసుకున్నాను. తొందరగానే ఉడికిపోతాయి. కాస్త లావుగా ఉన్న సగ్గు బియ్యం అయితే ఇంకొద్దిగా టైం పడుతుంది. అంతే తేడా అండి. మీరు ఏ సగ్గు బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు సగ్గు బియ్యం కూడా ఉడికిపోయాయండి. తొందరగా ఉడికిపోతాయి నానబెట్టాం కాబట్టి. ఇక్కడ నేను చూపిస్తున్నాను.
మీకు సగ్గుబియ్యం ఉడికితే ఈ విధంగా వస్తాయండి. మరి తెల్లగా లేకుండా ఇలా ఉంటాయన్నమాట. ఇలా వచ్చేసాయి అంటే మీకు సగ్గుబియ్యం బాగా ఉడికినట్లు. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ నీళ్ళు మొత్తాన్ని పోసుకొని దీంట్లోనే ఒక 3/4 కప్పు దాకా చక్కెర వేసుకోండి. మీరు చక్కెర ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా తగ్గించుకోండి. చక్కెర మీ ఇష్టం అండి. ఈ చక్కెర కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, కాస్త చిక్కబడుతూ వస్తుంది, చక్కెర కూడా పూర్తిగా కరుగుతుంది. ఇప్పుడు చూడండి, కస్టర్డ్ పౌడర్ వేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మరిగించేశారనుకోండి, మీకు ఈ విధంగా వస్తుందండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇది ఆరిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. ఈలోపు మనం ఇలా ఒక తర్బూజా తీసుకొని కట్ చేసుకొని ఈ లోపల ఉన్న విత్తనాలు తీసేసి ఈ తర్బూజాకి పైన ఈ తొక్కను కూడా తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా చిన్న చిన్న పలుకులు మనకి పంటికి తగిలే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఒక 3-4 సార్లు పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ తర్బూజా పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాల మిశ్రమం కూడా కొద్దిగా చల్లారిందండి. ఇలా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో పోసుకోండి. ఇప్పుడు ఇదే బౌల్లో ఈ తర్బూజా పేస్ట్ని కూడా వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సియా సీడ్స్ని వేసుకోండి. అలాగే ఐస్ క్యూబ్స్ కొన్ని వేసుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా కొన్ని వేయండి. నేను ఇక్కడ పిస్తా, బాదము, కాజు 3 తీసుకున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకుంటే చల్లగా గ్లాస్లో పోసుకొని తాగేయచ్చు. లేదు మీకు ఇలా వద్దనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. చల్లబడిన తర్వాత అప్పటికప్పుడు తాగాలనుకుంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేయండి. ఇంకా దీంట్లో మీకు ఇంకా రిచ్ టేస్ట్ కావాలి, ఇంకా టేస్ట్ బాగుండాలి అనుకుంటే ఐస్ క్రీమ్ వేసుకోండి, ఇంకా సూపర్ ఉంటుంది. లేదు అంటే ఇలా సింపుల్గా తాగేయండి. హెల్త్కి చాలా మంచిదండి. మనం సగ్గుబియ్యం వేసాము, చియా సీడ్స్ వేసాము, బాడీకి చలువ చేస్తుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. మీరు సర్వ్ చేసేటప్పుడు ఇలా గ్లాసుల్లో పోసి పైన డ్రై ఫ్రూట్స్ వేసి లైట్గా కుంకుమ పువ్వు వేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. ఈ వేసవిలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇప్పుడు లాస్ట్ రెసిపీగా బాదాం షేక్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ బాదాం షేక్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 20 దాకా బాదం పప్పులను తీసుకొని రాత్రంతా నానబెట్టండి ఇలా నీళ్ళల్లో వేసి. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళల్లో వేసి బాదం పప్పుల్ని 1 గంట నానబెట్టినా పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుందండి. నేను ఇక్కడ చూపించినట్లు బాదం పప్పులన్నింటికి పొట్టుని తీసి పెట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండి కాస్త వెడల్పుగా ఉన్న బాండిల్ని ఏదైనా సరే స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోసుకోండి. లేదు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు మీరు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పాలని బాండిల్లో పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి పాలు ఒక 2 పొంగులు రానివ్వండి. ఇప్పుడు ఒక 2 పొంగులు వచ్చాయి అనుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాచుకోండి పాలని. పాలు ఇలా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఒక 1/2 కప్పు పాలను తీసి పక్కన పెట్టుకోండి. ఈ పాలు తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే పాలని బాగా మరగనివ్వాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ బాగా మరిగించుకోండి. మనం తీసుకున్న పాలు పావు భాగం ఇంకిపోయేంత వరకు మరిగించండి. అంటే లీటర్ పాలు తీసుకున్నాం కదా, లీటర్ పాలు 3/4 లీటర్ వచ్చేంత వరకు మరిగించుకోండి. అలాగే మీరు ఇలా పాలను మరిగిస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల అంటే బాండిల్కి చుట్టుపక్కల మేగడలాగా అంటుకుంటుంది కదా, ఆ మేగడ మొత్తాన్ని గరిటతోటి ఈ విధంగా తీసి పాలల్లో కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనకు ఆ మేగడతోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి. అలాగే ఈ పాలు మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక 2 చిటికెళ్ళ దాకా కుంకుమ పువ్వును కూడా వేసుకొని కలుపుకోండి. కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ తోటి కలర్ కూడా చేంజ్ అవుతుంది. బాదం పాలు టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే మనం బజార్లో తాగే బాదం పాలల్లో కుంకుమ పువ్వు వేయరండి. కుంకుమ పువ్వు కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా కలర్ వేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కలర్ వేసుకోకుండా కుంకుమ పువ్వు వేసుకుంటున్నాం. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, ఉంటే మటుకు ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు చూడండి పాలు కొద్దిగా చిక్కబడ్డాయి కదా, ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మరగనివ్వండి. ఈ పాలు మరుగుతూ ఉంటాయి. ఈ లోపు ఏం చేస్తారంటే ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని
దీంట్లోనే మనం ముందుగా పాలు కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలల్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పాలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. బాదం పేస్ట్ మెత్తగా ఉండాలి, అలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మరొక బౌల్ తీసుకొని దీంట్లో మిగిలిపోయిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలను పోసుకోండి. ఈ పాలల్లో 1.5 టీ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. పాలు వేడిగా ఉన్నాయనుకోండి, కస్టర్డ్ పౌడర్ గడ్డలు కట్టేస్తుంది. అందుకని పాలు బాగా చల్లగా అయిన తర్వాతే కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ అయితేనే బాగుంటుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలో పాలు కూడా మరుగుతూ ఉన్నాయి. చూడండి, కొద్దిగా చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి కలుపుతున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. యాలకుల పొడి కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం ముందుగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ని వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పాలని ఒకటేసారి పోయకుండా ఇలా కలిపి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. కాస్త చిక్కబడుతుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని మొత్తం పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా కలపాలి. మీకు ఆ పాలు అనేవి కాస్త చిక్కబడతాయి. ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పు పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2-3 నిమిషాలు కలుపుతూ ఉండండి. ఇలా మరిగించుకునేటప్పుడే దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న పిస్తా 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసిన కాజు కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కలుపుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నప్పుడే దీంట్లోనే ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా చక్కెర కూడా వేసుకొని కలుపుకోండి. చక్కెర మీ ఇష్టం అండి. స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలి అంటే మీకు కొద్దిగా చక్కెర ఎక్కువ వేసుకోండి. స్వీట్ అంత వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు చూడండి, 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగిస్తే మీకు ఈ విధంగా చిక్కటి బాదం షేక్ రెడీ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఏదైనా బౌల్లోకి తీసుకొని ఈ బాదం షేక్ మొత్తాన్ని మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా ఒక 2 లేదా 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగొచ్చు. నేను ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నాను. నేనైతే ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నానండి. మీరు అంత టైం లేదనుకుంటే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేస్తే బాదం షేక్ సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు ఇంట్లో చేసుకొని చూడండి. బజారుల్లో మీరు తాగిన బాదం షేక్ కంటే కూడా ఇంట్లో చాలా రుచిగా చేసుకోవచ్చు. ఇలా చల్లగా గ్లాసుల్లో సర్వ్ చేసి పైన కొద్దిగా బాదం పప్పు, పిస్తా పప్పుతో గార్నిష్ చేసి ఇచ్చారంటే చక్కగా తాగేస్తారు. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తాగుతారండి, అంత బాగుంటుంది. తప్పకుండా ఈ సమ్మర్లో ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి చూసారు కదా 4 రకాల సమ్మర్ రెసిపీస్ని. వీటిలో మీకు నచ్చినవి ఈ సమ్మర్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.